ఉంటుంది మీకు సొంతం ఓన్గా చేస్తారా? నేను యానంగా రామరెడ్డి మన్మని. ఈ గుట్టని అమ్మ పేరు మీద చేసిన అతని రామరెడ్డి పటేల్, వెంకటేశ్వర గుడి కట్టిన అతని రామరెడ్డి పటేల్, ఈశ్వరుడు గుడి కట్టిన అతని రామరెడ్డి పటేల్, ఇక్కడ మెట్లు కట్టిన అతని రామరెడ్డి పటేల్, ల్యాండ్స్ అన్ని అమ్మ పేరు మీద చేసిన అతని రామరెడ్డి పటేల్. రామరెడ్డి ఖాన్దానికి ఒక్కరికన్నా మీ ట్రస్ట్లో తీసుకున్నట్టు ఉంటుందే కదా? శివయ్య స్వామి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నాది 62 ఏళ్ళు ఏజ్. ఇప్పుడు మాది 25 మంది కుటుంబం. ఒక్క మెంబర్ని తీసుకోవచ్చు కదా మెయిన్ కమిటీలో ఉందని. ఇప్పుడు మేము యాంటీగా పోతే మీది ఎట్లుంటుంది పరిస్థితి? సాబ్రే ఏనాలంగా లేదు జరగ ఆన్సర్ కొడరు యారు ఒబ్బరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మెంబర్లు? లేవు. మీరు మీరు కూడా మీరు ఎన్ని సంవత్సరాలు మీకు వచ్చి మెంబర్షిప్లు? మాది 25 మంది కుటుంబం. మేమేం అంత ఇప్పటిలో మేము కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది. మా నాయకుడు మా తాతలు ప్రాణాలు త్యాగం చేసిండ్రు, దుర్గోతం కొట్టిపిసుకొని సర్వనాశనం అయిపోయింది మా ఫ్యామిలీ కూడా. ఒక్క మనిషిని బ్రహ్మానంద రెడ్డిని ఒక్కరిని తీసుకుని కదా మీ దాంట్లో? చెప్పు స్వామి, దీనికి ఆన్సర్ చెప్పండి. మేము ఇప్పుడు యాంటీగా పోతే మీ పరిస్థితి ఏముంటుంది? ఒక్కరని ఉంటుంది కూడా. మీరు ఎమ్మెల్యేలని, ఎంపీలని, లీడర్లని అందరినీ తీసుకొని నువ్వు రామరాజ్యం మీద ఇలాగా నేనే బాస్ మెంబర్గా ఇది చేస్తే ఈ కొత్త కమిటీ ఎవరికైనా చేస్తే నువ్వు పాత మెంబర్లని ఎంపీకి ఇస్తే మీరు ఆన్సర్ చేయండి సార్. ఇంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, చెప్పండి. ఒకసారి ఆన్సర్ చెప్పండి. ఇంకేమన్నా మీరు అనే ఉద్దేశం అంటే అక్కడ స్వామిని అడుగుతున్నాడు, ఆ స్వామికి సమాధానం చెప్పినాక నువ్వు చెప్పండి. చెప్పండి స్వామిని అడుగుతున్నాడు సార్. స్వామి అడిగిన దానికి ఆ స్వామి చెప్పాలి. స్వామి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇక్కడ స్వామికి స్నానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? కమిటీ ఫామ్ పాత వాళ్ళనే తీసుకున్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరా? దీంట్లో ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చి రోజు డే టు డే వర్క్ చూసుకుంటా పాల్గొనుకుంటా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాని అన్నింటిలో పాల్గొంటున్నాం. మేము దినం రాత్రి పాల్గొంటున్నాం. మేము పాల్గొనలేము దాంట్లో. చెప్తున్నా వినండి. అది ఏదో చేసి ఒక కమిటీ ఫామ్ అయింది. మేము శాశ్వతంగా కాము, మేము కొన్ని దినాలు అంటాం. మేము ఒక ప్యాసింజర్ తర్వాత దాంట్లో ఛాన్స్ వస్తుండొచ్చు మీకు. తర్వాత ఎప్పుడు మేము పోయినా కానీ ఇది 3వ తల నెత్తి మాది వస్తుంది, ఛాన్స్ వస్తుంది. మా తాత పోయిండు సార్, ఒక్క నిమిషం ఆగు. మా తాత పోయిండు, మా నాయన పోయిండు, మేమైనాము. ఇప్పుడు మా పిల్లలు ఉండరు, 20 మంది ఉండరు మా ఫ్యామిలీ. అందరూ ఎక్కడండి? ఎన్నడైతారు? మీరు ఎక్కడికి వచ్చినావు? నువ్వు